పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం, మందుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో బడేటి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం అన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత 7 నెలలుగా ప్రతి గురువారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చోడే వెంకటరత్నం మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని పేదలు చిన్న ఆరోగ్య సమస్యల కోసం కూడా వైద్యులను సంప్రదించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. బడేటి చంటి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించడం అభినందనీయమన్నారు. పేద ప్రజలకు అండగా నిలిచి వారికి అవసరమైన సమయంలో వైద్య సహాయం అందించడం ద్వారా బడేటి కుటుంబం సేవా దృక్పథాన్ని చాటుతోందని చోడే వెంకటరత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర టీడీపీ ఉపాధ్యక్షులు రెడ్డి నాగరాజు, ఏలూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్నేపల్లి తిరుపతిరావు, లంకల్పల్లి మాణిక్యాలరావు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి జన్మదినోత్సవం ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున జరిగింది. ఆ రోజు నుంచి కూడా మనం ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చేస్తున్నాం. పేద ప్రజలకి ఏదైనా సరే చెయ్యాలంటే మెరుగైన వైద్య సదుపాయం అందిస్తేనే మనకి ఇదిగా ఉంటుంది. పుట్టినరోజు వేడుకలు ఎంతో ఆడంబరంగా చేసుకుంటే నిరుపయోగమే. ఇది 10 మంది పేదలకి చేస్తే బాగుంటుంది సేవ అనే ఉద్దేశంతో ఆయన మానవతా దృక్పథంతో ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గురువారం నాడు స్థానిక శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో పౌరుపేటలో ఉదయం 10 కాడ నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ యొక్క వైద్య సేవలు అందిస్తాం జరుగుతుంది. మరి ఫస్ట్ రోజు నెల రోజులకు ఒకసారి కంటి శస్త్రచికిత్సలు, కంటి వైద్య నిపుణులను తీసుకొచ్చి వారికి ఆపరేషన్లు చేపిస్తాం. మరి అలాగే వారికి కళ్ళజోళ్ళు, ఉచిత మందులు అన్నీ అందిస్తాం. మరి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళనే ఇక్కడికి రమ్మని క్యాంపు కార్యాలయం కాడికి ఇక్కడ టిఫిన్లు పెట్టించి వారిని బస్సుల్లో తీసుకెళ్ళి ఆ ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం చేపించి కళ్ళజోళ్ళు వేపించి భోజనం పెట్టి ఆ యొక్క కంటి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళని ఇళ్ళకాడు కూడా చేరవేయటం జరుగుతుంది. మరి అలాగే ప్రతి గురువారం నాడు ఇక్కడ మెడికల్ క్యాంపులో ఉచిత టెస్టులు, షుగరు, బీపీ, హార్ట్కి సంబంధించి అన్ని రకాల వ్యాధులకి బ్రహ్మాండమైన వైద్య నిపుణులతో పెట్టించి ఇక్కడ వైద్య బృందం ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి వారికి ఉచితంగా ట్యాబ్లెట్లు, టానిక్కులు, నొప్పులకి స్ప్రేలు అన్నీ కూడా ఉచితంగానే ఇస్తాం జరుగుతుంది. రమారమి ప్రతి గురువారం నాడు కూడా 100 మంది ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 50 డివిజన్ల నుంచి వస్తున్నారు. వారికి ఇసుకు చెందకుండా ఇక్కడ మందులు లేకపోయినా సరే శాసనసభ్యులు వారు డబ్బులు ఇచ్చి ఎక్కడి నుంచైనా సరే తెప్పించి కూడా ఇస్తాం పంపుతుంది. మరి ఇవన్నీ కూడా 50 డివిజన్లో ఉన్న మా యొక్క కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ కో ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ సభ్యులు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఇది ప్రజల్లోకి ఈ యొక్క మెడికల్ క్యాంపుని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం.